కూటమి పార్టీలు అధికారం కోసమే పొత్తు పెట్టుకున్నాయనే విషయం అడుగడుగునా బయటపడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన ప్రారంభం కావడం ఆలస్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఆధిపత్య రాజకీయాలు కామన్ అయిపోయాయి. నేతల మధ్య వాటాలు తేలకపోవడంతో గొడవలు పడటం, ప్రజా సమస్యలు మరిచిపోయి దందాలకు పాల్పడటం సర్వసాధారణమైపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారు అనటానికి పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలే నిదర్శనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో ఉంటోంది. జనసేన, టీడీపీ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా ఆధిపత్య రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను నిట్ట నిలువునా ముంచుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ అసలు ఆ కాన్సెప్టే తనకు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఏం చెప్పినా సరే, ఏం చేసినా సరే అదే కరెక్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తుండడంపై ఆయనపై విమర్శలు రాను రాను ఎక్కువవుతున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ విజిటింగ్ ప్రొఫెసర్ లాగా చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తూ పోతున్నారు. దాంతో జనసేన నేతలు కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలకు కొదవలేదు. ఇక పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఏ చిన్న అవకాశం దొరికినా సరే జనసేన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. స్థానికంగా జనసేన నేతలు చేస్తున్న తప్పులను సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చి ఎండగడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణంగానే తనకు ఏ పదవి దక్కడం లేదనే ఆందోళన, ఆవేదన, ఆగ్రహం వర్మలో పేరుకుపోయాయని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. నియోజకవర్గంలో రాజకీయంగా తనను తొక్కేయడానికే పవన్ కళ్యాణ్, నాగబాబు, ఇతర జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారని గత కొన్ని నెలలుగా వర్మ భావిస్తున్నారు. అందుకే ఆయన జనసేన నేతల అరాచకాలను ఎండగట్టడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దూకుడు కూటమిలోని ముఖ్య నేతలకు, ముఖ్యంగా జనసేన వారికి ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే ఆయన్ను ఎంత వీలైతే అంత దూరంగా పెట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఇటీవల మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే సమయంలో కూడా వర్మ లేకుండానే జనసేన నేతలు పని కానిచ్చేశారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి వచ్చి కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొందామని బస్టాండ్కు వచ్చిన వర్మకు అప్పటికే కార్యక్రమాన్ని పూర్తి చేశారనే విషయం తెలిసింది. దాంతో ఆయన కోపంతో రగిలిపోయారని సమాచారం. అధికార టీడీపీ ఇన్ఛార్జి అయినా తనను పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని జనసేన నేతలు నిర్వహించిన తీరుపై మండిపడ్డారట. ఉచిత బస్సు పథకాన్ని మీరేనా ప్రారంభించేది, నేను కూడా ప్రారంభిస్తాను అని అనుకుంటూ అధికారులకు ఆదేశాలిచ్చి మరోమారు ఏర్పాట్లు చేయించారు వర్మ. టీడీపీ కార్యకర్తలు, అనుచరుల సమక్షంలో మరొకసారి ప్రారంభించారు. కూటమిలోనే ఉన్నప్పటికీ ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించడం కూటమి అనైక్యతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ప్రస్తుతం ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులు లేవు. అయినా సరే వీరిద్దరూ ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఇక కొసమెరుపు ఏంటంటే కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఆహ్వానం ఉన్నప్పటికీ కార్యక్రమానికి రాలేదు. దాంతో నియోజకవర్గంలో కూటమి నేతల ఐకమత్యం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వీరికి ఓట్లు వేసి తప్పు పని చేశామని భావిస్తున్నారు.